పెద్ది ట్రైలర్ ఎలా ఉంది. సో పెద్ది ట్రైలర్ గురించి చూస్తున్నప్పుడు నాకు అనిపించింది, సో ఒక రన్నరు, ఒక పైల్మాన్, అలాగే ఒక క్రికెటర్. సో మూడు డిఫరెంట్ సబ్జెక్టులు ఎంచుకున్నారు బుచ్చిబాబు గారు. సో ఒక్కొక్క షాట్ అసలు మైండ్ బ్లోయింగ్ అసలు. రామ్ చరణ్ గారు ఆయనకు ఎందుకంటే నాన్ వెజ్ తినకుండా వెజిటేరియన్ బాడీతోనే బాడీని బిల్డ్ చేయడం అనేది ఒక ఎవరెస్ట్ వేరే లెవెల్ అనుకోవచ్చు మనము. అలాగే డైరెక్టర్ బుచ్చిబాబు గారికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఈ సబ్జెక్టు రామ్ చరణ్ గారిని ఎంచుకోవడము, సో ప్రాణం పెట్టారబ్బా రామ్ చరణ్ గారు అయితే. ఎందుకంటే ఇప్పుడు ట్రైలర్ క్లైమాక్స్లో చూసాను ఎమోషన్, మెయిన్ ఎమోషన్ అసలు ఆ చిన్న ట్రైలర్లో చూస్తున్నప్పుడే ఆ ఎమోషన్ చూస్తున్నప్పుడే కొద్దిగా ఎమోషనల్ అయ్యాము. సో అలాంటిది 3 గంటల సినిమా ఏ లెవెల్లో ఉంటుందో మీకే వదిలేస్తున్నా. అలాగే మెయిన్ శివరాజ్ కుమార్ గారు, సో కర్ణాటకలో ఒక పెద్ద హీరో ఆయన, మనకు తెలిసిందే అది. దీంట్లో కూడా మంచి రోల్ అయితే చేస్తున్నాను మనకు తెలుస్తుంది. సో అలాగే ఆచాయమ్మ, సో జాన్వీ కపూర్. నాకు జాన్వీ కపూర్ కన్నా ఆచాయమ్మ పేరే జాన్వీ కపూర్ గారికి బాగా ఉంది అని అయితే నాకు అనిపిస్తుంది. సో డైరెక్టర్ గారు మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలో మాస్గా ఉంటుంది ఆచాయమ్మ క్యారెక్టర్ అయితే అన్నారనమాట. సో నాకు ట్రైలర్లో చూసినప్పుడు కూడా ఆ లెవెల్లోనే ఉంటుంది అనుకున్నా. సో ఆ లెవెల్లోనే ఉంది. సో అలాగే డిఫరెంట్ అంటే జగపతి బాబు గారు కానివ్వచ్చు, ఇలాగ మీజాపూర్ మున్నాబాయి ఉన్నారు, ఆయన కానివచ్చు, చాలా కొత్తగా చాలా ఫ్రెష్గా అయితే క్యారెక్టర్లు అయితే జనాల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే బుచ్చిబాబు గారు అయితే చేస్తున్నారనమాట. సో నా ఫీలింగ్ ఇది. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో రివ్యూ అయితే మన ట్యాగ్ తెలుగులో ఉంటుంది, పక్కా మిస్ కావద్దండి. మెగా ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు చూడాల్సిన రివ్యూ అది. సో మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.